హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వెనకాల అయితే ఒక లొకేషన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది డ్యామ్కి సంబంధించినటువంటి లొకేషన్ అనమాట. ఇంటి దగ్గర నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేయలేదు, మార్గ మధ్యలో అయితే వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మా ఛానల్ కనుక ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు ఒక యూజ్ఫుల్ అయినటువంటి ఆడియన్స్కు ఒక యూజ్ఫుల్ అయినటువంటి వీడియోని అయితే ఇప్పుడు చేయబోతున్నాను. అదేంటి అంటే, మనం క్యాజువల్గా అయితే ఎవరికైనా కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా 18 ఇయర్స్ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఈ మధ్య కాలంలో రీసెంట్ అంటే అప్డేటెడ్ ఇప్పుడు జనరేషన్లో అయితే కనుక లేడీస్ దగ్గర నుంచి మొదలుకుంటే జెంట్స్ అందులో 18+ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత 40+ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కొరకైతే అప్లై చేయడం, లర్నింగ్ చేసుకోవడం, తర్వాత లైసెన్స్ తీసుకొచ్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఇందులో భాగంగా అయితే నేను ప్రీవియస్ ఇయర్స్లో అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎప్పుడంటే 2011లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మరి 2011లో తీసుకున్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో దానికి ఈ మంత్ తోటి అంటే నెక్స్ట్ 6th మంత్ తోటి ఎక్స్పైరీ డేట్ అయితే ఉందన్నమాట. ఆ ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి మనం అయితే డ్రైవింగ్ లైసెన్స్ని రెన్యువల్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఇందులో అయితే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకునేటువంటి వాళ్ళు, కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటువంటి వాళ్ళు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకునేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రాసెస్ను అవలంబించాలి, ఏ విధమైనటువంటి ప్రాసెస్ వల్ల వెళ్తే కనుక వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది క్లియర్గా రావడం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. తప్పకుండా చూడండి. అయితే ఫస్ట్ నేను చేసినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎప్పుడంటే 2011లో అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా 2+4 డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 2011 నుంచి ఇప్పటి వరకు 15 ఇయర్స్ అనేది కంప్లీట్ కాబోతుంది. దానివల్ల అయితే నాకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందువల్ల నేను మార్గ మధ్యలో ఆపేసి మీకైతే ఈ వీడియోలో కొంత ఇంట్రడక్షన్ అయితే చెప్తున్నాను. సో విషయం అయితే అదన్నమాట. మరి అప్పుడు తీసుకున్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఏంటంటే 2+4 డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకున్నాను. అందులో మరి నీకు డ్రైవింగ్ లైసెన్స్ 2+4 తీసుకున్నావు కదా, మరి 2+4 ఎందుకని కొంతమంది అనుకోవచ్చు. సో వాళ్ళకైతే ఈ యొక్క ఆన్సర్ అయితే సరిగ్గా షూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు రాబోయే అటువంటి ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ 4-వీలర్ కనుక తీసుకున్నట్టయితే ఇంకా వేరుగా అంటే 2-వీలర్ కో డ్రైవింగ్ లైసెన్స్, 4-వీలర్ కో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా 2+4 డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే మనకు 2-in-1 యూజ్ అవుతుందని చెప్పేసి అయితే అప్పటి కాలంలో తీసుకోవడం జరిగింది. సో నేను అప్పటి కాలంలో తీసుకున్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఒక డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకున్నాను. అందులో 2+4 డ్రైవింగ్ లైసెన్స్ అప్పటి కాలంలో 2500 తీసుకొని డ్రైవింగ్ నేర్పించి మరీ లైసెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కానీ ఫ్రెష్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకోవాలంటే కనుక అది 2+4 కావచ్చు, 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, మినిమం 5,000, 6,000, 7,000 అయితే అట్లా తీసుకోవడం అయితే జరుగుతుంది. అందులో మనం ఓన్గా వెళ్ళినట్టయితే ఆర్టీఏ ఆఫీస్ ఉంటుంది కదా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది, మనం ఓన్గా వెళ్ళినట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అయితే సాధ్యం అయితే కాదన్నమాట. ఎందుకంటే అది స్టేట్ ఫార్వర్డ్ వెళ్ళినట్టయితే కనుక మరి అందరూ అయితే స్టేట్ ఫార్వర్డ్ ఉండరు. సో మనం వెళ్తే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ వేరే ఉంటుంది, మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు అనుకునేటువంటి సిచ్యువేషన్ అయితే వేరే ఉంటుంది. సో మనం ఎలా వెళ్ళాలి అంటే త్రూ ఆర్టీఏ ఏజెంట్ ద్వారా కానీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా కానీ మనం అయితే డ్రైవింగ్ నేర్చుకొని వెళ్తే కనుక మన పని అయితే క్లియర్గా జరగడం జరుగుతుంది.
ఎలాంటి బాధరబందీ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతుంది, తప్పకుండా చూడండి. సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళేద్దాం. మన వెనకాల వచ్చేసి లొకేషన్ అయితే ఇదే అన్నమాట. చూడండి, చాలా బాగుంది. ఇక్కడ మన ఇంటి దగ్గర వీడియో అయితే షూట్ చేస్తే కనుక ఆ వాయిస్ అయితే వస్తుందని చెప్పేసి అయితే అన్నాను కదా. సో దాని కారణంగా అయితే మన ఇక్కడ బ్యాక్లో మంచి లొకేషన్ ఉన్నటువంటి ప్లేస్లోకి వచ్చేసి అయితే నేనైతే ఈ యొక్క వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక విషయం అయితే అదన్నమాట. ఎందుకనే రీజన్ అయితే మీకైతే ఇప్పటికీ అర్థమైంది కదా. ఇక్కడ ఆగడం ఎందుకు అంటే ఇది ఉజ్వల పార్క్ అనమాట. వెనకాల చూసుకున్నట్టయితే ఇది దానికి సంబంధించిన లొకేషన్ అన్నమాట. నీడగా ఉందని చెప్పేసి అయితే ఇక్కడైతే ఆగడం అయితే జరిగింది. ఎందుకంటే మరీ ఎండలో వెళ్తే కనుక ఏమైనా ప్రాబ్లం అయితే కావచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ అయితే ఆగాను. మరి ఆ ఎండవేడిని తప్పించుకోవడం కోసం అయితే ఒక క్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. చూసారు కదా, క్యాప్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఖర్చు కూడా కట్టుకోవాలి. ఎందుకంటే ఆ వేడి చెవులకు కానీ ముక్కులకు కానీ పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా కట్టుకొని తీరాల్సిందే. ఇక్కడ 45 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అయితే ఉందన్నమాట. సో అందుకని జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కొక్కరు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు ఈ యొక్క వేడిని తట్టుకోలేక. సో అదైతే అందరూ గమనించండి. మనకి ఇక్కడ వెనకాల చూసుకున్నట్టయితే 2 బ్లూ కలర్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అదే అన్నమాట ఆర్టీఏ ఆఫీసు. సో ఆఫీసు లోనికి అయితే వెళ్ళాల్సి ఉంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అక్కడైతే వీడియోస్ అయితే షూట్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి అయితే నేను బయట నుంచి అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నాదే అన్నమాట ఇది డ్రైవింగ్ లైసెన్సు. అంటే రెన్యువల్కు చేయించాల్సినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇదే అన్నమాట. సో స్లాట్ అయితే ఆర్టీఏ ఏజెంట్ అయితే నాకు ఇది స్లాట్ అయితే బుక్ చేశాడు. దానికి సంబంధించినటువంటి బుక్లెట్ ఇదే అన్నమాట. అయితే అతని దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క బుక్లెట్ తీసుకుని ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇచ్చేసేయమని చెప్పారు. సో దానికోసానికి అయితే నేను తీసుకొని వచ్చేసి ఇంకా మీకు కూడా ఇది చూపించాలనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క బుక్లెట్ను మీ అందరికైతే చూపిస్తున్నాను, చూడండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఫీ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఫీ విషయాన్ని పక్కన పెడితే కనుక ఈ యొక్క స్లాట్కు సంబంధించినటువంటి బుక్లెట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే నాకైతే ఒక ప్రాబ్లం అయితే ఎదురైంది. ఏంటంటే ఈ యొక్క స్లాట్ను బుక్ చేయడానికంటే ముందు ఆర్టీఏ ఏజెంట్ను కన్సల్ట్ చేయడానికంటే ముందు నేనేమనుకున్నా అంటే నేను సెల్ఫ్గా వెళ్దామని చెప్పేసి అయితే నేను ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం స్టార్ట్ అయ్యానన్నమాట. కానీ జరిగింది ఏంటి అంటే ఇందులో హెల్త్ చెకప్కి సంబంధించిన సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పారు. ఎందుకంటే నాకు 40+ ఇయర్స్ ఉన్నాయన్నమాట. సొంతంగా దానికోసం 3-4 రోజులు అయితే తిరిగాను, పాసిబుల్ అయితే కాలేదన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే అయిపోయింది. సో మనం పోతే వేరుగా ఉంటుంది, ఆర్టీఏ ఏజెంట్ తరఫున పోతే కనుక, డ్రైవింగ్ స్కూల్ తరఫున పోతే కనుక వేరే ఉంటుంది. సో అదైతే అందరూ గమనించగలరని నా యొక్క ఒపీనియన్ అనమాట. సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ రాబోయే వీడియోలో అయితే కలుసుకున్నాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.